ఇయర్ నాకు తెలిసి అంటే బాబు గారు కూడా పట్టించుకోలేదు, అందరూ ఎదురు తిరుగుతారు. అంటే బాబు గారు కూడా పట్టించుకోలేదు అనేది అదే ఇంకా రానియర్ అంటున్నా. ఒకటే అతను జెన్యూన్ అని చంద్రబాబుకి ఫస్ట్ తెలుసు, ఎందుకంటే ఫస్ట్ విక్టిమ్ చంద్రబాబు. ఇదే చంద్రబాబు టైంలోనే అతను ప్రవీణ్ ప్రకాష్. ఇప్పుడు ఎక్కడో ఎందుకండి, బెజవాడ కార్పొరేషన్లో గెలిచింది పంచుమర్తి అనురాధ, అప్పుడు డైరెక్ట్ మేయర్ ఎలక్షన్స్. ఆ టైంలో అధికార పక్షం కాంగ్రెస్ ఎక్కువ మంది కార్పొరేటర్లు గెలిచింది. దాని తర్వాత కమ్యూనిస్టులు, తెలుగుదేశం పార్టీ అప్పుడు బలహీనం ఆ టైంలో. అంటే కానీ నిర్ణయాలు రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలు జరగాలి. పంచుమర్తి అనురాధకి ఎప్పటికప్పుడు గైడ్ లైన్స్ ఇచ్చి జాగ్రత్తగా పరిపాలన నడిపినోడు ప్రవీణ్ ప్రకాష్. ఆ రోజున మీరు సిన్సియర్గా జనం కోసం చేస్తున్నారమ్మా అని చెప్పేసి, ఇవాళ అదే ప్రవీణ్ ప్రకాష్ శత్రువు ఎట్టయ్యాడు. అదే కదా మరి. అంటే నాకు అనిపిస్తుంది ఏంటంటే, జెన్యూనిటీ, మనం జెన్యూనిటీ ఉండటం కాదు, మనం ఎదవలో అయినా పర్లేదు 10 మందితో జెన్యూన్ అనిపించుకోవాలన్నమాట. అంటే ఒక సందర్భంలో రాజకీయాల కోసం సిన్సియర్ అధికారులు కూడా బలవుతూ ఉంటారు. ఒక సందర్భంలో కాదు, ఎక్కువగా బలయ్యేది వాళ్ళే. అంటే ఇప్పుడు నాకు అదే అనిపిస్తుంది, పాపం ఆయన పేరేంది, రంగనాథ్ అని పగలగొడుతున్నాడు కదా, దాని వలన సంతోషపడేటటువంటి వాడు ఎవడు ఉండడు, కానీ బాధపడే వాళ్ళందరూ ఈయన మీద కాల్సి పెట్టుకుంటారు. అదే సమస్య.